భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై మరింత సమాచారం అందించేందుకు విశ్రాంత కల్నల్ రాంబాబు మనకు అందుబాటులో ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి ప్రదర్శిస్తూ ఉంది. ఒకవైపు నుంచి డ్రోన్లు, మరోవైపు చొరబాటుకు ప్రయత్నిస్తూ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి ప్రతిదాడిగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తాజా పరిణామాలపై ఏ విధంగా భారత్ వ్యూహం ఉంది, అలాగే పాకిస్తాన్ ఏ విధంగా వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది అనే విషయాలు మనకు వివరించేందుకు విశ్రాంత కల్నల్ రాంబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ తాలూకా దాడులు మరింత పెరిగాయి, చొరబాటు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నిన్న రాత్రంతా ఒక విధంగా ఒక యుద్ధానికి పాకిస్తాన్ ఆహ్వానించినట్టే కనిపిస్తుంది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? భారత్ మాతాకి జై, జై హింద్. ఇది మనం పాకిస్తాన్కి ఇండియాకి అనే పాయింట్లో చూడకూడదు. ఇది ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, రాక్షసత్వానికి మానవత్వానికి జరుగుతున్న గత స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర గత 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న ద్రోహాలు అన్నిటికీ కూడా ఇప్పుడు ముగింపు టైం వచ్చింది అని అనుకోవాలి. మన ఉద్దేశం ఏమిటి అంటే, మన ఆపరేషన్ సింధూర్లో మన టార్గెట్ ఓన్లీ టెర్రరిస్టులు స్థావరాలు మాత్రమే మనం స్పెసిఫిక్గా ఎన్నుకుని, సివిలియన్స్ కానీ పాకిస్తాన్ పౌరులు కూడా మనం శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా టోటల్గా ఈ ఐఎస్ఐ అండ్ కొన్ని పొలిటికల్ హెడ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఈ దుశ్చర్యలకు పాల్పడితే మనకి చాలా తీవ్ర నష్టాన్ని, అశాంతికి గురి చేయాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న అది అయిన తర్వాత పాకిస్తాన్ మొన్న బుధవారం రోజుని పుంచ్ సెక్టర్లో ఉన్న ఇన్నోసెంట్ బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల మీదకి అటాక్లు చేసి కొంత నష్టాన్ని కలుగజేశారు. తర్వాత నిన్న సాయంత్రం నుంచి వాళ్ళు చాలా విపరీతంగా సీజ్ ఫైర్ వైలేషన్స్ చేసి క్రాస్ బోర్డర్ దానికి ఫైరింగ్స్ చేశారు. మనకు ఐబీ అండ్ ఎల్ఓసి దగ్గర దాటి మన ఇండియాలో డైరెక్ట్గా మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద, సివిలియన్ టార్గెట్స్ మీద నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రాత్రంతా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలని ఉపయోగించారు. షార్ట్ రేంజ్ దగ్గర నుంచి మన గన్స్ చూసుకుంటే షార్ట్ రేంజ్లో ఉండేటటువంటి ఎల్ఎంజీ, ఎంఎంజీ ఇలాంటి గన్ మొదలుకొని డ్రోన్స్ వరకు వాడారు. ఈ మధ్యలో ఆర్టీ షెల్లింగ్, మోటార్ ఫైరింగ్ ఇవంతా చేసి చాలా నష్టాన్ని కలిగించే బోర్డర్ ఉన్నంత వరకు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఇంకెటు వచ్చేటప్పటికి రాజస్థాన్, గుజరాత్ వరకు మొత్తం హలో గుడ్ మార్నింగ్ అన్నట్టుగా మనందరినీ ఇప్పుడు వారికి ఫోర్స్ చేశారు. మనం కూడా ఇప్పుడు వీ వాంట్ టు న్యూట్రలైజ్ దేర్ అటాక్స్. మనం బోర్డర్ దాటి మనం వెళ్ళి అటాక్లు అయితే మనం చేయలేదు. వాళ్ళైతే విపరీతంగా డెస్పరేట్ అటాక్ అనమాట. ఇవన్నీ సూసైడల్ అటాక్. వాళ్ళు వాట్ దే ఆర్ ట్రయింగ్ ఈజ్ టోటల్లీ సూసైడల్ అటాక్. మనం అన్ని రంగాల్లోనూ సర్వం సిద్ధమై ఉన్నాం. మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి, మన వెపన్స్ ఏంటి, ఫస్ట్ ది మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ గాట్ వరల్డ్ బెస్ట్ క్లాస్ ఆఫీసర్స్ అండ్ ది ట్రూప్స్ ఇన్ ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. దానివలన టోటల్గా మిస్అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ని. మనం శాంతియుతంగా ఉందామనుకున్నా కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. సో కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు టీచ్ దెమ్ ఏ పర్మనెంట్ లెసన్. వాళ్ళు మన వైపు ఇంకా కన్నెత్తి చూసేటంతగా కూడా ఉండటానికి మనకు అవకాశం ఇవ్వవద్దు. ఇప్పుడు ఏమిటంటే మన పొలిటికల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఇంటర్నల్ సిచ్యువేషన్ చూసుకుంటే చక్కగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఏదైనా వాళ్ళలో ఉండొచ్చు అభిప్రాయ భేదాలు లేకపోతే అది, బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఎవ్రీ వన్ ఈజ్ సపోర్టింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. ఒకటి ఇంటర్నల్గా ప్లస్ ప్రపంచంలో ఉన్న డిప్లొమాటిక్గా కూడా వీఆర్ ది టాప్ పొజిషన్. హోల్ వరల్డ్ ఈజ్ క్రిటిసైజింగ్ పాకిస్తాన్ ఫర్ దేర్ వైలేషన్స్ అండ్ దెన్ ది క్రాస్ బోర్డర్ టెర్రరిజం. మనకేంటంటే ఇప్పుడు మిలిటరీ పరంగా చూసుకుంటే మచ్ మోర్ సుపీరియర్. అన్ని రంగాల్లోనూ వీఆర్ అహెడ్. ఓన్లీ థింగ్ వాడేంటంటే ఈజ్ షోయింగ్ దట్ మేము న్యూక్లియర్గా వెళ్తాము అది ఇది అని పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. బట్ దీనికి మన వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారు, 25 ఏళ్ల క్రితమే చెప్పారు. వాడు కార్గిల్ ఆ టైంలో ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ చేయించారు వాజ్పేయి గారికి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే న్యూక్లియర్ వెళ్తాము అని గతంలో చేసినప్పుడు వాజ్పేయి గారి జవాబు ఏంటంటే
అదే ప్రయత్నం చేస్తే ఎస్ వీఆర్ ప్రిపేర్డ్, ఏదైనా కొంత లాస్ జరిగితే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పాకిస్తాన్ అనేది ప్రపంచంలో మ్యాప్లో నుంచి తొలగించబడుతుంది, టెల్ హిమ్ టు బీ కేర్ఫుల్ అని చెప్పి ధైర్యంగా చెప్పారు. విజయమో వీరమరణమో అనేది దిస్ ఈజ్ ద టైం, మన అంతగా విజయమే జరుగుతుంది. మనకి ఏ విధంగానూ ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ భారతీయులందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు. మనకున్న టాప్ క్లాస్ లీడర్షిప్ ఎట్ ద నేషనల్ లెవెల్, and then we have got the top class world top class defense systems we have got. So just need not worry. ప్రజలంతా ధైర్యంగా ఉండి తగిన ప్రికాషన్స్ ఎక్కడెక్కడ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో తీసుకుంటూ గవర్నమెంట్ పాస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు రక్షించుకుంటూ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఒకవైపు చూస్తే పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తుంది, మరోవైపు తప్పుడు ప్రచారం చేసి భారత్ సంబంధించినటువంటి ఫైటర్లను కూల్చేసామని, అలాగే సైబర్ అటాక్ కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మన ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ తాలూకా ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయనుకోవచ్చు. మరోపక్క బార్డర్ మొత్తాన్ని చూస్తే ఆర్మీ, ఇటు BSF కావచ్చు, మిగతా భద్రతా దళాలు కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి? మనం అంతా యూఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీథింగ్ అండి. ఆర్మీ అంటేనే అది ఎనీథింగ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఇస్ ద కాన్సెప్ట్. ఏ రకమైన ఉపద్రవాలైనా డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ రెడీ టు ఫేస్. ఇప్పుడు మన BSF ఏమిటి, ఆర్మీస్ అందరూ కూడా వీఆర్ ఆల్ రెడీ. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అందరూ కూడా సంసిద్ధమై ఉన్నాము. అందుకే మన 15 రోజుల్లో చక్కగా ఎక్కడికక్కడ ఏ రకమైన వ్యూహాన్ని అయినా కూడా మనం ఎదుర్కొని ముందు మనని రక్షించుకుంటూ అవసరమైతే వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేయడానికి మన సన్నాహాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టోటల్గా డిఫెన్స్ ఫోర్సెస్కి ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దేర్ ఈజ్ నో నీడ్ టు వర్రీ ఆఫ్ ఎనీథింగ్. మనకున్న వాళ్ళు ఎన్ని డ్రోన్స్ అరౌండ్ 50 to 200 వరకు అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ విల్ కమ్ టు నో లిటిల్ లేటర్. మనకు జరిగిన డ్యామేజెస్ ఏమిటి వాళ్ళ అన్నీ కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎఫెక్టివ్గా కొన్ని గాలిలోనే అసలు బిఫోర్ మనం పాత రోజుల్లో మనం చూసేవాళ్ళం రాక్షసులు వాడే ఇది దానికి దేవతలు ఎలా ఇది చేశారో అట్లాగే వీ హ్యావ్ గాట్ బ్రహ్మాండమైన శస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయటం జరిగింది. 1-2 చోట్ల పడినా కూడా దాని ఎఫెక్ట్ నల్ అండ్ వైడ్, కొన్ని పేలలేదు, పేలిన చోట పెద్ద డ్యామేజ్ అయ్యింది. ఎక్సెప్ట్ ఓన్లీ వన్ ప్రదేశం మాత్రం అది పుంచ్ సెక్టార్లో కొంచెం అన్ఫార్చునేట్గా, ఎందుకంటే అది చాలా క్లోజ్గా ఉంటుంది. ఆ పక్కన ప్లెయిన్ ఏరియా, రెండో పక్కన పాకిస్తాన్ సైడ్ వాళ్ళకి అప్రోచ్ క్లోజ్గా వచ్చి కొంచెం సివిలియన్స్ బాగా నష్టం జరిగింది. బట్ నౌ వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. బోర్డర్ ఏరియా నుంచి కొంచెం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్ళకి జరిగిన క్యాజువాలిటీస్ని ఇవాక్యుయేషన్ చేసాక ట్రీట్మెంట్ జరుగుతుంది. నీడ్ నాట్ వర్రీ, ధైర్యంగా. అది ఒక్క ఏరియాలోనే కొంచెం జరిగింది. బట్ వాళ్ళు ఇదేంటంటే ముందు ఎప్పుడైనా జరిగేది ఏంటంటే యుద్ధంలో ముందు ఎయిర్ అటాక్స్ జరుగుతాయి. ఎయిర్ సుపీరియారిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకి బ్రహ్మాండమైన ఎయిర్ సుపీరియారిటీ ఉంది. మనకి వాళ్ళ యుద్ధ విమానాలని ధ్వంసం చేయగల శక్తులు మన దగ్గర ఉన్నాయి. సుదర్శన్ చక్రం లాంటివి ఉన్నాయి. S-400 అనేది ఒక బ్రహ్మాండంగా విమానాలని ధ్వంసం చేయగలుగుతుంది. అట్లాగే డ్రోన్స్ మన L-70 ఇట్లాంటి Su-33mm ఇలాంటివన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయి. వాటి నల్ అండ్ వైడ్గా చెప్పుకోవచ్చు. ఇంత ఏరియా అటాక్ చేసినప్పుడు ఇప్పుడు మన అతను ఏంటంటే ముఖ్యంగా మన హెడ్ క్వార్టర్స్ మీద, మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఇంకా అమ్యునిషన్ డ్యామ్స్ అలాంటి మీద అటెంప్ట్ చేశాడు. జనావాసాలు ఎక్కువగా ఉండే చోట్ల అది ఇది అని కాకుండా మొదలుకొని కుప్వాడ అక్కడ మొదలుపెట్టి ఊరీ సెక్టర్, బారాముల్లా, ఇటు వచ్చేటప్పటికి ఇంకా మన పూంచ్, కెనాలా, మేందర్ ఈ ఏరియాలన్నీ కూడా పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉంటాయి. అక్కడ నుంచి నౌషేరా కిందకు వస్తే ఇంకా జమ్మూ దగ్గర ఆర్ఎస్పురా, సాంబా ఈ సెక్టర్లో ఇంకా ఇంకా ఎక్కువైన హెడ్ క్వార్టర్స్ కూడా కొన్ని శ్రీనగర్ దగ్గర నుంచి ప్లస్ ఉదంపూర్, అట్లాగే ఇది నగ్రోటా అనే ఒక ప్రదేశం ఉంది జమ్మూలో. ఎట్ వేరియస్ లెవెల్ ఫార్వర్డ్ పోస్ట్ దగ్గర నుంచి వాడు అందరినీ ఇది డ్యామేజ్ చేయాలని అక్కడ నుంచి వెనకాల ఉన్న హెడ్ క్వార్టర్స్, డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. చిన్న మన ఇట్లా తాలూకా నుంచి జిల్లా, రాష్ట్రం, దేశం అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడికెక్కడ డిస్ట్రాయ్ చేయాలని చూశాడు. దాంతోపాటు ప్రజలు ఎక్కువగా ఉండే సిటీస్ మీద కూడా ట్రై చేశాడు.
ఇది మన నార్థన్ సెక్టర్ అండ్ వెస్టర్న్ సెక్టర్లో కంప్లీట్గా బోర్డర్లో ఉన్నటువంటి 50 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని అటాక్ చేయడానికి చూశారు. బట్ రిజల్ట్ ఏమీ వాడికి అనుకున్నంత ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఎందుకంటే డెస్పరేట్ అటాక్ అనమాట. వాడికి ఫేస్ సేవింగ్ ఇంటర్నల్ పాకిస్తాన్లో ప్రజలే వాడిని అడుగుతున్నారు ఎందుకు వెళ్ళామని. రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఛాయిస్ ఇస్తే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళంతా దరిద్రం నాశనం చేశారు. రెండింటికి స్వాతంత్రం ఒకటే వచ్చినప్పటికీ మనం సన్మార్గంలో వెళ్తూ మన దేశాన్ని ప్రాస్పరస్ చేసి ఇవాళ టాప్ క్లాస్కి వెళ్తున్నారు. మనమేమో అప్పర్లో టాప్కి వెళ్తుంటే వాడు కుతంత్రాలు కుళ్ళు చేసి వాళ్ళల్లో వాళ్ళు నీచైన బాటంకి వెళ్ళిపోతున్నాడు. లోయెస్ట్ పొజిషన్లో ఉన్నవాడు అన్ని రకాలుగా కూడా. చాయిస్ గివెన్ వాళ్ళకి వాళ్ళ పాకిస్తాన్కి చాయిస్ ఇచ్చేస్తే దాంట్లో కొన్ని ప్రాంతాలు ఎందుకంటే మనంత పచ్చగా సుభిక్షంగా ఉన్నాం, ఇండియాలో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అనే భావం అక్కడ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు చాలామంది హ్యాపీ కాదు పాకిస్తాన్ తోటి ఉన్న నాయకత్వం మీద. కానీ ఐఎస్ఐ అండ్ ఈ ఇస్లామిక్ టెర్రరిజం ప్రేరేపిత వాళ్ళు మాత్రమే దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్. కామన్ ప్రజలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరైనా వాళ్ళు ఏమనుకుంటారు, హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. మరోవైపు పాకిస్తాన్ ఇంతరాగా అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరి పట్ల ఒక వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్నటువంటి చర్యల్ని సమర్థిస్తూనే ఉంది. అయితే మరోవైపు ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే యుద్ధ వాతావరణంలా కనిపిస్తోంది. కాబట్టి నేను మధ్యవర్తిత్వం చేస్తాననుకుంటూ కూడా అమెరికా ముందుకు వస్తుంది. అయితే గతంలో జరిగిన దానితో పోలిస్తే కొంత స్లోగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు వాతావరణాన్ని మనం అలా దీన్ని పరిగణించాం. డెఫినెట్లీ అండి, మనం యుద్ధాన్ని కోరుకోము. ఇట్ ఈస్ ఏ ఫోర్స్డ్ థింగ్. ఇది ఇవాళనే కాదు, స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి వన్ ఆఫ్టర్ ది అదర్ హీ హాస్ బీన్ ట్రయింగ్ టు గెట్ ది కాశ్మీర్ని తీసుకోవాలి అని చెప్పి, ప్లస్ మన దేశంలో ఉగ్రవాద చర్యలు అశాంతి నెలకొల్పాలి అనేది. ఎందుకంటే బ్రిటిషర్స్ వెళ్తూ ఏం చేశారంటే దే డిస్ట్రాయిడ్, రెండు పార్టీలుగా డివైడ్ అండ్ రూల్ దాంట్లో వాళ్ళు ఆ పాలసీతో వెళ్ళారు, కొట్టుకుంటా ఉండండి అని చెప్పి. బట్ మనం ఏంటంటే మన సన్మార్గంలో వెళ్తున్నాం, ప్రాస్పారిటీ పచ్చగా ఉంటున్న దేశాన్ని అంతటి కూడా మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం. వాళ్ళు నాశనం చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు పాకిస్తాన్లోనే అంతర్గత కలహాలు, అంతర్గతంగా పొలిటికల్ పార్టీసే స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఎందుకు చేసావు ఇట్లాంటి పని మనం? ఎందుకంటే ప్రపంచ దేశాల ఇంటర్ఫియరెన్స్ అనేది మనం అంతకుముందు వెళ్ళటం వలన నష్టం జరిగింది. ఇప్పుడు మోస్ట్ వెల్కమ్. ఎవరైనా పీస్ కంటే అసలు వాళ్ళు రావాల్సిన లేదు, మనమే 1-1 మేము తప్పు అయిపోయింది అని చెప్పేసి మా టెర్రరిస్టులందరినీ అప్పగిప్పేస్తాం. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనకి దండం పెట్టేస్తే వీళ్ళు మాఫ్ చేసేస్తాం. మనకి వీఆర్ అగైనెస్ట్ ఓన్లీ టెర్రరిస్ట్ అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్లో ఇచ్చే సంస్థలు ఆర్గనైజేషన్ల మీద వీఆర్ అగైనెస్ట్. బట్ పాకిస్తానీ ప్రజలు ఏముంది సార్, వాళ్ళు కూడా ఎవరైనా మన ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళ ప్రజలు అలాగే ఎందుకంటే ఒకప్పుడు దే ఆర్ అవర్ యంగర్ బ్రదర్స్, విడిపోయి వెళ్ళారు ఒక ప్రాతిపదిక మీద. బట్ దే ఆర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్, దే నో, దే లవ్ ఇండియా. చాలా మంది మనం చూస్తున్నాం, వాళ్ళ నాయకులు కొంతమంది చెప్తున్నారు, రైట్? సో వాళ్ళలో ఇంటర్నల్ అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విచ్ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇంకా పాక్ బుద్ధి తెచ్చుకోకుండా సివిలియన్స్ మీద అటాకులు చేయడం అది పూర్తిగా ఖండించాల్సిన విషయం సార్. నాట్ టాలరబుల్. సివిలియన్స్ ని అమాయకులైన ప్రజలు ఏం చేశారు సార్? నీకు దమ్ము ధైర్యం ఉన్నాడైతే మొట్టమొదటి నుంచి కూడా ఆర్మీ మీద డిక్లేర్ చేయి, లెట్స్ ఫైట్, లెట్ ఇట్ స్టార్ట్ ఇట్ అవుట్ వన్స్ ఫర్ ఆల్. ఎందుకు రోజు న్యూసెన్స్, రైట్? దిస్ మనకి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి అవకాశం వాడిస్తున్నాడు. But we must make use of this opportunity and this is the time for the checkmate and sort out him once for all. అంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన 9 స్థావరాల వరకు అటాక్ చేయడం జరిగింది. యా, వీ విల్ డూ ఇన్ గవర్నమెంట్ ఏంటంటే దే టేక్ ఇన్ ఏ ఫేజ్ మేనర్. అందరినీ ఒక్కసారిగా కాకుండా లెట్స్ టేక్ ఐడెంటిఫై చేసి 100% మనకి ప్రెసైజ్గా మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఏమేంటంటే అన్నీ ఒకరోజు చేయగలం. కానీ మనం నిర్ధారణ చేసుకునే అందరినీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హిట్ ది ఓన్లీ రైట్ ప్లేసెస్. మనం ఏమేంటంటే వాళ్ళ ప్రజలను కానీ లేకపోతే వాళ్ళ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ మనం డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ఇండియాకి ఎప్పుడూ లేదు. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ సార్టింగ్ అవుట్ ది బ్లడీ టెర్రరిస్ట్ అండ్ ది టెర్రరిస్ట్ సపోర్టింగ్ గ్రూప్స్ అండ్ దేర్ లీడర్షిప్. అంటే ఒక ప్రపంచం మొత్తం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న చర్యలను సమర్థిస్తోంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదుల్ని భారత్ దాడి చేసి చంపిందో వాళ్ళ ఫ్యూనరల్ కార్యక్రమాల్లో కూడా పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో చేయడాన్ని ఎలా చూడాలి? ఇట్ ఈస్ ద క్లియర్లీ ఎవిడెంట్. అందరికీ ప్రపంచానికి వాళ్ళు ఇస్తున్న నిదర్శనం. వాళ్ళు టెర్రరిస్టులే కాదు, వాళ్ళ వెనకాల ఫుల్గా మేము చేయించుతున్నాం అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చారు.
ఇది రాక్షసత్వానికి మానవత్వానికి ప్రపంచ లెవెల్లో జరుగుతుంది. వాళ్ళు ఒక ఇండియాలోనే కాదు, వాళ్ళు ఇస్లామిక్ ప్రేరేపితమైన వాళ్ళు ప్రపంచంలో కూడా మిగతా దేశాలు కూడా విక్టిమ్స్ అవుతున్నాయి. ఇట్ ఈస్ హై టైమ్ ఆల్ ది వరల్డ్ షుడ్ రికగ్నైజ్, అంతా కూడా ఏకమై ఈ దుశ్చర్యల్ని, దుష్టుల్ని, రాక్షసుల్ని నాశనం చేయాల్సిన కరెక్ట్ టైం ఇది. అంటే ఇప్పుడున్న పరిణామాలు చూస్తే ఈ వాతావరణం ఇంకా ఈ తరహా యుద్ధ వాతావరణం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచన ఎలా ఉంటుంది? పాకిస్తాన్ ఆల్ అవుట్ ఎఫర్ట్స్ సార్, వాడికి ఇక ఏంటంటే డెస్పరేట్గా ఉన్నాడు. మొన్న జరిగిన దానికి అసలు ఈ షాక్ యాక్షన్, సర్ప్రైజ్, స్పీడ్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, మెటిక్యులస్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. మొన్న 7th తెల్లవారుజామున జరిగిన ఇన్సిడెంట్లో ఈ వాజ్ షాక్. ఆ షాక్ యాక్షన్లో ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు, రైట్? సో దానివల్లనే మన పూంచ్ ఏరియాలో కొంచెం సివిలియన్స్ మీద కూడా అసలు చూడకుండా వీళ్ళు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏ విధమైన ఇన్నోసెంట్ సివిలియన్స్ టార్గెట్ చేయటం అనేది అసలు నాట్ ఎక్స్పెక్టెడ్. మనం ఏంటంటే మనం ఎవరైతే టెర్రరిస్టులో వాళ్ళే చేసాం, కానీ వాడేంటంటే వాడి దుర్మార్గం, దుశ్చర్యలు అన్నీ ఏంటి మన హెడ్ క్వార్టర్స్ మీద, మన ఏ హెడ్ క్వార్టర్స్ మర్చిపోతున్నాడు అసలు వాడు. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకంతా ఇంకోటి ఏంటంటే బిగ్గెస్ట్ పవర్ వీ హ్యావ్ గాట్ ప్రజలు 100% మన వాళ్ళందరూ కూడా దేశానికి సపోర్ట్ ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న దీనికి డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ టాప్ క్లాస్ వరల్డ్లో, రైట్? టెక్నాలజీ పరంగా కూడా వీఆర్ నో సోఫిస్టికేటెడ్ వెపన్స్, రైట్? ఈ S-400 అనేది మోస్ట్ పవర్ఫుల్ 35,000 కొనసాగే ఉంటుంది ఈ వాతావరణం. ఈ మాక్సిమం సార్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ, మాక్సిమం 7 days అనుకుంటున్నా నా అప్రిసియేషన్, నాట్ మోర్ దాన్ దట్. అవుట్ రైట్గా మనం వెళ్తే, అవుట్ రైట్గా వెళ్ళి వన్స్ ఫర్ ఆల్ చేయాలి అంటే విత్ ఇన్ 7 days దట్ విల్ బి చెక్మేట్, టోటల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్ ఈస్ అతనికి మనం అవకాశం ఇస్తున్నాం, మనం వెళ్ళట్లేదు. వీ నెవర్ ఫోర్స్డ్ ఎనీథింగ్. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ లేదు, మన ఇంట్లో మనం హ్యాపీగా ఉంటున్నాం. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మన ప్రాపర్టీ. మహారాజా హరిసింగ్ గారు 1947 అక్టోబర్ 26 పూర్తిగా యాక్ట్ ఆఫ్ యాక్సెషన్గా మనకి ఇచ్చేస్తారు. ఆయన భారతదేశంలో కలవటానికి ఒప్పుకుని మొత్తం ఆ రోజు నుంచి మొత్తం మన దగ్గరే ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత జరిగిన కొన్ని ఇష్యూస్, దానివల్ల కొన్ని వార్స్ టైంలో యాజ్ ఇట్ ఈస్ వేరీస్ అని దాంట్లో ఏంటంటే స్టాటస్ కో టు బి మెయింటైన్డ్ అని సీజ్ ఫైర్ వచ్చిన వల్ల, సీజ్ ఫైర్ వాళ్ళ దగ్గర ఉన్న ఏరియా వాళ్ళ దగ్గర, మన దగ్గర ఉన్న ఏరియాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అప్పుడు పటేల్ గారు ఈ వాజ్ వెరీ క్లియర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నో లెట్స్ బ్లడీ క్లియర్ దెమ్ వన్స్ ఫర్ ఆల్, ఇది న్యూసెన్స్ అవుతుంది అని చెప్పారు పటేల్ గారు స్ట్రాంగ్గా. బట్ ఇట్ వాజ్ నాట్, ఆయనకి అన్ఫార్చునేట్గా రెండో వాళ్ళ వ్యూ ఏదైతే ఉందో అది ఉంచి యాజ్ ఇట్ ఈస్గా ఉండటం వలన, బికాస్ ఆఫ్ దట్ వీఆర్ సఫరింగ్ నౌ. ఇది డెఫినెట్లీ నాట్ మోర్ దాన్ 7 days ఐ ఫీల్. బట్ వీ షుడ్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనకన్నీ చక్కటి అవకాశం, వాడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుని భారతదేశ ప్రజలంతా కూడా, భారతదేశ ప్రజలే కాదు దీనివల్ల ప్రపంచానికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ బ్లడీ ట్రైంగ్ టు, వాళ్ళు ఏంటంటే ఆ ఛాందస్సుతో ప్రపంచాన్ని అంతా మనం ఇది చేయాలి అనే దురాలోచన, వాళ్ళు చేయలేరు. బట్ ఏంటంటే ఇది డిస్టర్బెన్స్ మాత్రం డెఫినెట్గా అవుతుంది. శాంతి భద్రతల్ని కొంత ఇరుకును పెట్టాలని, కొన్ని దేశాలనే మొత్తం ఇస్లామిక్ కంట్రీస్గా మార్చాలనే ఒక చాలా నీచమైన ఆలోచనలు చేసి వాళ్ళు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు అరే ఇండియాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, కానీ ఐఎమ్ సారీ టు సే దట్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ టోటలీ పేట్రియాటిక్. మన వాళ్ళంతా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, రైట్? భారతదేశానికి పూర్తిగా మనం వాళ్ళని ఏమేదైనా డౌట్ చేయవలసిన లేదు. దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ వి గాట్ ది ఆఫీసర్స్, మెన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్. మన వాళ్ళకి ఏంటంటే మనకి మంచి మానసిక వాల్యూ సిస్టమ్ ఉంది మంది. వాళ్ళకి దే ఆర్ టోటల్గా వాళ్ళు త్రిశంకు స్వర్గంలో వాళ్ళు ఉండి ఏదో పిచ్చి పిచ్చి భ్రమలు పెట్టుకుంటున్నారు ఇస్లామిక్ కన్వర్షన్ అవుతుంది అని. బట్ ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. మనం వీఆర్ హైలీ సెక్యులర్, మనకు అన్ని మతాలని సమానంగా చూసుకుంటాం, మనం ఒకరిని గౌరవించుకుంటాం, ఒక ఫెస్టివల్స్ కలిసి చేసుకుంటాం, వాళ్ళ ఫెస్టివల్స్కి మనం వెళ్తాం, మన ఫెస్టివల్స్కి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఆర్మీలో కూడా, డిఫెన్స్ సర్వీస్లో కూడా ఇదే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్. ఉన్న పరిస్థితుల్లో బోర్డర్ ఏ విధంగా ఉంది? బోర్డర్ గురించి ఏమి వర్రీ అవ్వవలసిన లేదండి. ఇట్ ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అండ్ అట్ ది నేషనల్ లెవెల్ నరేంద్ర మోడీ గారు ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ మన చాణక్య అండ్ కౌటిల్య అని చెప్పుకోవచ్చు. మెటిక్యులస్ ప్లానింగ్ అండ్ వి గాట్ ది మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. ఏ విధమైన భయభ్రాంతులు అవసరం లేదు. బట్ ప్లీజ్ టేక్ ద ప్రికాషన్స్. బోర్డర్ల ఏరియా ఉన్నవాళ్ళు ప్లస్ ఏదైతే మన మాక్ డ్రిల్స్ చేశారో నిర్వహించుకుంటా గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే టేక్ ద సేఫ్టీ ప్రికాషన్స్. బయట తిరగకుండా ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఉంటే సేఫ్గా ఉంటుంది. దేర్ ఈజ్ నో వర్రీ ఎట్ ఆల్. ఏ విధమైన 1% కూడా ఏమీ
భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ తాలూకా దాడులు జరిగినప్పటికీ భారత సైనిక దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో పాకిస్తాన్ త్రిశంకు స్వర్గంలో ఉన్న నేపథ్యంలోనే పాకిస్తాన్ ఏ విధమైనటువంటి దాడులు కవ్వింపు చర్యలు పాల్పడినా భారత్ సైన్యం పూర్తిగా సమర్థంగా తిప్పికొడుతోంది. ప్రజలెవరూ భయాందోళన చెందక్కర్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలు ఏవైతే బార్డర్ ప్రాంతాల్లో చేసినటువంటి సూచనలు, అలాగే మాక్ డ్రిల్ సమయంలో ప్రజలకు చేసిన సూచనలు పరిగణలో తీసుకొని రక్షణ దళాలకు సహకరిస్తే ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి విశ్రాంత కల్నల్ రాంబాబు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.